ఇక్కడ మనం డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. డిసెంబర్ ఏపీ కరెంట్ అఫైర్స్ 2023 కదా. సో దీనిలో భాగంగా మనం మొదటిది చూద్దాం. ఈసీఓఆర్. ఇక్కడ ఈసీఓఆర్స్ వాల్తేర్ డివిజన్ క్రియేట్స్ న్యూ రికార్డ్. ఈ వాల్తేర్ విభాగం, మనకి వాల్తేర్ డివిజన్ ఉంది కదా, ఇది న్యూ రికార్డ్ని క్రియేట్ చేసింది అంటున్నాడు. దేనికి సంబంధించి, దేనికి అనేది మనం చూద్దాం. ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ మన వాల్తేర్ ఏదైతే ఉందో ఇది మనం డిసెంబర్ ఇష్యూ అంటే నవంబర్లో ఈ రికార్డ్ నోటిఫై అయిందనమాట. ఆల్ టైమ్ రికార్డ్, దాదాపుగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తారు. దాదాపుగా 6.51 మిలియన్ టన్స్, 6.51 మిలియన్ టన్స్ దాదాపుగా ఈ లోడింగ్ అనమాట. లోడింగ్ దాదాపుగా 6.51 మిలియన్ టన్స్ చేసి నవంబర్ మంత్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ని హోల్డ్ చేసింది అనమాట. అది దాదాపుగా మామూలుగా కంపారిజన్లో కనుక చూస్తే ఇది నవంబర్ 2023లో అచీవ్ చేసిన రికార్డ్. అదే నవంబర్ 2022తో దీన్ని కంపేర్ చేస్తే దాదాపుగా ఇక్కడితో కంపేర్ చేస్తే 16.25% లోడింగ్ ఎక్కువ అనమాట. ఇక్కడ జనరల్గా నవంబర్ మంత్లో ఈ లోడింగ్ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ ఇదేంటి అని అంటే ఆల్ టైమ్ రికార్డ్, ఇది చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ఇంకొన్ని మనం ఇంకా కొంచెం కనుక డీప్గా కనుక చూస్తే, ఇంకేమన్నా ఎడిషనల్ పాయింట్స్ కనుక మనం టర్న్ చేయాలని చూస్తే, ఈ డివిజన్ బెస్ట్ ఎవర్ ఐరన్ ఓర్ లోడింగ్ రికార్డ్లో కూడా, అంటే ఈ సిరీస్లో కూడా ఇది బెస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. ఈ డివిజనే, ఇది వాల్తేర్ డివిజనే బెస్ట్ ఎవర్ ఐరన్ ఓర్ లోడింగ్, బెస్ట్ ఎవర్ ఐరన్ ఓర్ లోడింగ్, ఓవరాల్ లోడింగ్లో తర్వాత ఐరన్ ఓర్ లోడింగ్లో కూడా ఇది రికార్డు సాధించింది అనమాట. దిస్ వాజ్ అనౌన్స్డ్ బై ఎన్ఎండిసి. మనకి ఎన్ఎండిసి అనౌన్స్ చేసిన ఎన్ఎండిసి రికార్డ్స్ ప్రకారం ఈ పర్టికులర్ అచీవ్మెంట్ జరిగిందనమాట. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, ఇది అనౌన్స్ చేసింది అనమాట ఈ ఇన్ఫర్మేషన్. ప్రీవియస్గా అంటే ఈ రికార్డ్ అంటే దీనికి ప్రీవియస్గా ఎంత ఉండేది అని అంటే ఈ ఐరన్ ఓర్ లోడింగ్ 1.86 మిలియన్ టన్స్ ఉండేది. అది దాదాపుగా ఇప్పుడు 2.04 మిలియన్ టన్స్. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. వాల్తేరు డివిజన్ మనకి అడిగేది ఏ డివిజన్ అనే అడుగుతాడు, అంతకంటే వెళ్ళడు. బట్ మనం ఇన్ఫర్మేషన్, కొంచెం మెడిసినల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిది కదా, ఆ రీజన్ తోటి కొంచెం మెడిసినల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మనకి బెస్ట్ ఎవర్ గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో అది దాదాపుగా 1.52 మిలియన్ టన్స్ రికార్డ్ ఉంది దాని పేరు మీద. దానికి ముందు 1.48 మిలియన్ టన్స్ ఉంది. ఇలా రికార్డులని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఇది టాప్ సీడ్లో నిలిచిందనమాట వాల్తేరు డివిజన్. ఇలా మనకి ఐరన్ ఓర్ లోడింగ్, తర్వాత రేక్స్ ఉంటాయి కదా, రేక్ లోడింగ్, ఇవన్నీ ఈ లిస్ట్ అన్నింటిలో టాప్ కేటగిరీలో ఉందన్నమాట వాల్తేరు డివిజన్. దాదాపుగా మనం నవంబర్ మంత్ కనుక చూస్తే రేక్స్ లిస్ట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట. తర్వాత ఈ పాండమిక్ టైంలో, కోవిడ్-19 పాండమిక్ లిమిటెడ్ మెయిల్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్స్ రన్ అయ్యాయి. దానివల్ల కొంత నెగిటివ్ షేడ్ కనిపించింది, కానీ అదర్వైజ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ బెస్ట్ అనమాట. అది పాయింట్ ఇక్కడ వాల్తేరు డివిజన్. తర్వాత మనకి ఇక్కడ
డిఫరెంట్ పాయింట్స్లో కనుక మనం హోల్డ్ చేస్తే ఓవరాల్గా నవంబర్లో ఈ కొత్త వలస కిరండూల్ లైన్ లోడింగ్ ఏదైతే ఉందో నవంబర్ 2022తో కంపేర్ చేస్తే ఆ రేకులు ఉంటాయి కదా, వాటి ట్రాన్స్పోర్టేషన్లో కూడా టాప్ పొజిషన్లో ఉంది అనమాట వాల్తేరు డివిజన్. సో అది మనకి న్యూస్లో ఉంది కాబట్టి మనం ఈ పాయింట్ని డిస్కస్ చేస్తూ వచ్చాం. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇండియన్ నావీస్ స్పెక్టాక్యులర్ ఆపరేషన్ డెమో ఎంథ్రాల్స్ ద వైజాగ్. మనకి మన గవర్నర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కదా, ఈయనతో పాటు సెవరల్ డిగ్నిటరీస్, ఈ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డిగ్నిటరీస్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో ఇండియన్ నేవీ ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్ అంటాం. ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్, ఆపరేషన్ ఓపీ డెమో అంటారు. ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్ ఇది మనకి రామకృష్ణ బీచ్ దగ్గర విశాఖపట్నంలో టర్న్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ నేవీ ప్రజెంట్ చేసింది ఈ ఆపరేషన్ డెమో అనే దాన్ని. సెవరల్ డిగ్నిటరీస్ కూడా అటెండ్ అయ్యారని చెప్పుకుంటున్నాం కదా. తర్వాత ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది నేవీ యొక్క ఎక్సెప్షనల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ నేవీ యొక్క ఎక్సెప్షనల్ క్యాపబిలిటీస్ వాటిని షోకేస్ చేస్తుంది అనమాట. ఎక్సెప్షనల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని షోకేస్ చేస్తుంది. దీన్ని మనకి తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ ఇలా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ December 4th మనకి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. నేవీ డే కమామరేషన్ గుర్తుంచుకొని మనకి 1971లో ఇండో పాక్ వార్ జరిగిన డే కదా అది, December 4th. సో స్పెషల్గా ఆ ట్రింఫ్ని గుర్తుంచుకొని, అంటే ఆ విజయాన్ని గుర్తుగా మనం ఈ నేవీస్ ఎక్సెప్షనల్ క్యాపబిలిటీస్ని గురించి వాటిని షోకేస్ చేస్తూ ఇలా మనకి ఆపరేషన్ డెమో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి హోల్డ్ చేస్తూ ఉంటారు. ఇది లైన్ బ్యాక్ టు 1971 ఇండో పాక్ వార్ జరిగింది కదా. ఇండో పాక్ వార్ అప్పుడు మనం యూజ్ చేసిన వర్డింగ్ ఏంటి అంటే ఆపరేషన్ ట్రింఫాంట్. ఆపరేషన్ ట్రింఫాంట్ కాదు, ఆపరేషన్ ట్రైడెంట్ కదా, ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్ అంటే త్రిశూలం అనమాట. ఆపరేషన్ ట్రైడెంట్. సేఫ్టీ కన్సర్న్స్ కోసం ఏంటి అని అంటే, మనకి ఈ సంవత్సరం మిచాంగ్ కూడా వచ్చింది కదా, సైక్లోన్ మిచాంగ్ కూడా ఎఫెక్ట్ అయింది కదా. దానికోసమని ఈ వాటి గురించి ఉన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ December 4th ఏం చేశారు అంటే, మెగా ఈవెంట్ని, ఆప్ డెమో అనే మెగా ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగిందనమాట. మెగా ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏంటి అని అంటే, మనకి అంటే రామకృష్ణ బీచ్ దగ్గర అని చెప్పుకున్నాం కదా, అది ఈ December 4th షెడ్యూల్ అయింది. దాన్ని తర్వాత ఏం చేశారు అని అంటే, December 4th షెడ్యూల్ అయిన దాన్ని December 10th పోస్ట్పోన్ చేశారు. ఏది మనకి ఈ ఏవైతే సైక్లోన్ ఇష్యూ వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. మనకి తెలుసు ఆపరేషన్ డెమో అనేది ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఇన్ ద సిటీ వైజాగ్ అనమాట. తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ షోకేస్లో ఉంచిన వాటిల్లో మనకి ఈ టాక్టికల్ దీనిలో హోల్డ్ చేసిన వాటిలో వార్షిప్లు, సబ్మరైన్స్లు ఇలాంటి వాటిని డిస్ప్లే చేశారనమాట. షోకేస్లో ఉంచారనమాట. వార్షిప్స్, తర్వాత పోతే సబ్మరైన్స్, ఇలాంటి వాటిని డిస్ప్లేలో ఉంచడం జరిగిందనమాట.
తర్వాత ఇక్కడ కనుక మనం కనుక చూస్తే ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఈవెంట్లో నావీకి సంబంధించిన మెరైన్ కమాండోస్ మార్కోస్ అంటారు. మెరైన్ కమాండోస్ ని మార్కోస్ అని పిలుస్తారు. మెరైన్ కమాండోస్. ఈ మెరైన్ కమాండోస్ డెమాన్స్ట్రేటెడ్ సిమ్యులేటెడ్ కంబాట్ ఆపరేషన్స్ అగైనెస్ట్ మాక్ ఎనిమీ టార్గెట్స్, తర్వాత పోతే ప్రెసిషన్ అండ్ ఎక్స్పర్టైజ్, వీటికి రిలేటెడ్గా ఉన్న అంశాలన్నింటినీ వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగిందనమాట. తర్వాత దీంతో పాటు ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే వైస్ అడ్మిరల్ మనకి రాజేష్ పెండార్కర్, ఆయన ఫ్లాగ్ ఆఫీసర్ అనమాట, కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్ట్ నేవల్ కమాండ్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం జరిగింది. మనకి అదంత అవసరం లేదు, బట్ గవర్నర్ అటెండ్ అయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అటెండ్ అవ్వడం, ఫ్లాగ్ ఆఫీసర్స్ తో పాటు వీళ్ళు అటెండ్ అవ్వడం, ఈ ఆపరేషన్ డెమో ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, వీళ్ళు ఏం షోకేస్ చేయదలుచుకున్నారు అని అంటే కంప్లీట్గా ఇండియన్ నేవీ కమిట్మెంట్ టువర్డ్స్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్, సేఫ్టీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఇవన్నీ వార్షిప్స్, సబ్మరైన్స్ ఇవన్నీ ఎందుకు షోకేస్ చేస్తున్నారు అని అంటే క్యాపబిలిటీస్, నావీ క్యాపబిలిటీస్ని హోల్డ్ చేయడానికి. నావీ క్యాపబిలిటీస్ ఏమేమి ఉన్నాయని అందరికీ తెలియాలి అనేసి, అంటే పబ్లిక్కి తెలియాలి, సొసైటీకి తెలియాలి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవిడెన్స్ కోసం అనమాట. సో విత్ దిస్ పర్టికులర్ వన్, నావీస్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ ఒకటి, తర్వాత సేఫ్టీ, ఎంత సేఫ్టీని మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారని ఒకటి, తర్వాత సెల్ఫ్ రిలయన్స్, ఎంత సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు, and their unwavering dedication to safeguarding the nation's maritime interest. ఈ పాయింట్స్ ఇవన్నీ మనకి అర్థమవుతాయి అనమాట. దీన్ని ఈ పర్టికులర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్నది ఏంటి అని అంటే, ఆపరేషన్ పేరు ఆపరేషన్ డెమో, పర్పస్ ఏంటి, టు షోకేస్ ద వార్షిప్స్ అండ్ సబ్మరైన్స్ ఆఫ్ ద నావీ, ఈస్టర్న్ నావీ. అటెండ్ అయింది ఎవరు అని అంటే గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్. ఎప్పుడు టర్న్ చేశారు అని అంటే December 4th జరగాల్సి ఉంది, December 10th పోస్ట్పోన్ చేశారని చెప్పుకున్నాం. ఇక్కడ నావీ డే మనకి తెలుసు, స్పెషల్ డే అది. ఆపరేషన్ ట్రైడెంట్, ఇండో పాక్ వార్ జరిగిన డే అది, ఆపరేషన్ ట్రైడెంట్ అంట. దాన్ని పురస్కరించుకొని దెన్ హైలైట్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. ఇవి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట ఈ పర్టికులర్ వన్లో. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఐఐఎం విశాఖపట్నం ఇంక్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ సిడ్బీ, స్మాల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. సిడ్బీ చూసుంటారు, డెవలప్మెంట్ బ్యాంక్ ఇది. సిడ్బీ ఈజ్ అ డెవలప్మెంట్ బ్యాంక్. Indian Institute of Management Visakhapatnam and Small Industries Development Bank of India have entered this MOU. ఈ ఎక్కడ అంటే దీనిలో యాజ్ అ పార్ట్ ఆఫ్ సిడ్బీస్ మిషన్ స్వావలంబన్ ఇనిషియేటివ్. మిషన్ స్వావలంబన్ అనే ఒక ప్రోగ్రాంలో, మిషన్ స్వావలంబన్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది సిడ్బీ. దానిలో భాగంగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఐఐఎం విశాఖపట్నం సిడ్బీ తోటి కుదుర్చుకుందనమాట. దీని పర్పస్ ఏంటి అంటే, పర్పస్ ఆఫ్ ఈ MOU ఏంటి అని అంటే, టు ఫెసిలిటేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్ మెకానిజం అంట. స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్ అంట, స్టెమ్ అంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అది ఆ పార్ట్, స్టెమ్ అనేది ఇంకోటి కూడా ఉంది ఇది, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. స్టెమ్ ఇక్కడ ఏంటి అని అంటే స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్ ప్రోగ్రామ్ అనమాట. విచ్ ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్ అంబిషియస్ స్కిల్డ్ యూత్ ఇన్ దేర్ పర్సూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరల్ ఎండివర్స్.
ఎంటర్‌ప్రెన్యూర్ ఎన్డివర్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఇప్పుడు పరిశ్రమల్ని స్థాపించడానికి లేదా వ్యవస్థాపకులుగా మారడానికి, వ్యవస్థాపకులుగా అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఏదైనా కంపెనీ పెట్టేసేసి దానికి కంపెనీలో కావాల్సిన మెళకువలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టర్న్ చేయడానికి, జాబ్ కోసం వెయిట్ చేయకుండా జాబ్ని క్రియేట్ చేసే వాళ్ళగా ఆత్మనిర్భర్ భారత్ మనకి ఉంది కదా కాన్సెప్ట్. ఆత్మనిర్భర్ భారత్ ట్యాగ్లోకి రావాలి అంటే ఆ పద్ధతి అంటే సెల్ఫ్ రిలయంట్గా టర్న్ అవ్వాలి. మనం డిపెండెన్సీ తగ్గించుకోవాలి, వేరే వీటి మీద డిపెండ్ అవ్వడం కంటే మనకు ఓన్గా మనం ఏం చేయగలుగుతాం. ఇట్లా వ్యవస్థాపకులుగా మార్చి అంటే వ్యవస్థాపకులుగా టర్న్ అయ్యి వీళ్ళు మనకి వాళ్ళుగా సంస్థలను నెలకొల్పాలనేది వీళ్ళ మెయిన్ ప్లాన్ అనమాట, మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేయాలంటే దీనిలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, Visakhapatnam will offer a customized and specialized PG certificate course, skill to enterprise model. ఈ skill to enterprise మోడల్లో ఐఐఎం విశాఖపట్నం ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ లైక్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. ఎవరైతే ఇండివిజువల్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక పీజీ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ పీజీ కోర్స్ ద్వారా పీజీ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తుంది, స్పెషలైజ్డ్ సర్టిఫికేట్ ఐఎం విశాఖపట్నం అనమాట. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి. మరి దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వీళ్ళకి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి సర్టిఫికేట్ కోర్స్కి మార్కెట్లో మంచి వాల్యూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏంటి అని అంటే ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన ఇంటర్న్షిప్ లాంటి వాటిని వీళ్ళు సిడ్బీతో చేయడానికి కుదురుతుంది. సిడ్బీకి ఏంటి అంటే ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, ప్రాక్టికల్గా ఎలాంటి మెళకువలు ఉండాలి వీటి మీద అని తెలియడానికి సిడ్బీ సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా అంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ని హోల్డ్ చేయడం కోసం అనమాట. వెరీ గుడ్ ఇనిషియేటివ్ అది. ఈ ఐఐఎం విశాఖపట్నం సిడ్బీ ఈ జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో ఎవరైతే ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళకి న్యూ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, తర్వాత పోతే ఇన్నోవేటివ్ ఐడియాస్ని ప్రొజెక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటి, దీనిలో అకాడమిక్ ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత ఇంక్యుబేషన్, మెంటారింగ్ ఫేజ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే అకాడమిక్ ట్రైనింగ్ ఫేజ్, ఇంక్యుబేషన్ అంటే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ప్రాక్టికల్గా అప్లై చేయడం, తర్వాత మెంటార్షిప్ వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నప్పుడు మెంటార్షిప్ గైడెన్స్ కోసం మనం ఇలాంటి వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా. అది ఈ ఐఎం విశాఖపట్నం ఎంఓయు విత్ సిడ్బీ అనమాట. ఎవరితోటి ఎంఓయు టర్న్ చేసుకుంది అని అడుగుతాడు. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్ కూడా. అంటే ఏంటి అంటే పర్టికులర్గా ఒకే జాబ్ కోసం అంటూ వెయిట్ చేయకుండా, మనం జాబ్ కోసం వెయిట్ చేయకుండా జాబ్ని క్రియేట్ చేసే వాళ్ళం అవ్వచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, అంటే వ్యవస్థాపక విలువలు ఉండి, తర్వాత పోతే వాల్యూస్ ఉండి, తర్వాత పోతే ఒక ఏదైనా బిజినెస్ చేసి మనం ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు అనే అవకాశాలను కలగజేస్తారన్నమాట. దానికి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ పర్టికులర్ కాంబినేషన్లో అన్నమాట. దట్ ఇస్ అ పాయింట్.